ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ రోజుల్లో మనం బిజీగా జీవితాన్ని నిర్మించాలంటూ పోరాడుతున్నాం. చదువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం అని మనమే ఆలోచించి ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ దేవుడు లేకుండా మనం ఏది స్థిరంగా చేయలేము, నిలపలేము. ఈరోజు వాగ్దానం మనకు ఒక నిజమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మన కృషి మామూలుగా కాకుండా ఫలించాలంటే అది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 1 వచనము. కీర్తనలు 127:1 వాక్యం ఇలా ఉంది: యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని. ఈ వాక్యం మన కృషిని తిరస్కరించదు, కానీ మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని సహకారం, మార్గదర్శకత్వం అత్యవసరమని స్పష్టంగా చెబుతుంది. మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అది దీర్ఘకాలంగా ఉండదు. దేవుడు లేకుండా కట్టిన గృహం బలహీనమైనది. ఇది ఒక ఆత్మీయ హెచ్చరికతో పాటు దేవునిపై ఆధారపడే జీవితానికి పిలుపు కూడా. దీనికి ఒక గొప్ప ఉదాహరణ బాబేలు గోపురం. ఈ వాక్యాన్ని మనం ఆదికాండం 11 అధ్యాయం మనం చదవగలుగుతాం. బాబేలు ప్రజలు ఒక గొప్ప నగరాన్ని మరియు ఆకాశానికి తాకి గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వారి లక్ష్యం దేవుని మహిమ కోసం కాదు, తమకే పేరు సంపాదించుకోవడం కోసం. దేవుని చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా వారు పనిని ప్రారంభించారు. ఫలితంగా దేవుడు వాళ్ళ భాషను తారుమారు చేశాడు. వారిని ఒకరినొకరు అర్థం చేసుకోలేకుండా చేశాడు. నిర్మాణం నిలిచిపోయింది. ఇది మనకు స్పష్టంగా చెబుతుంది, దేవుని చిత్తం లేకుండా మనం కృషి ఎంత గొప్పదైనా అది ఫలించదు అని. దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, ప్రతి పని ప్రారంభానికి ముందు దేవుని నీతిని మరియు ఆశీర్వాదాన్ని కోరాలి. రెండోదిగా, ప్రణాళికలు రచించే సమయంలో ప్రార్థన ద్వారా దేవుని మనసు తెలుసుకోవాలి. మూడోది, విజయానికి మూలాధారం మన సాహసాలు కాదు, దేవుని కృపాని గుర్తించాలి. వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుని చిత్తాన్ని పరిశీలించి ఆయన మార్గాల్లోనికి తిరిగి రావాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పావు. నీవు లేకుండా చేసే ఏ పని అది మాకు వ్యర్థమే అని గుర్తు చేశావు. మేము చేసే ప్రతి పని నీ చిత్తానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ప్రణాళికలో నీ ఆశీర్వాదంతో నడవాలని, మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాము తండ్రి. బాబేలు గోపురం వంటి గర్వభరితమైన కృషి కాకుండా నీ మహిమ కోసం జీవించే జీవితం మాకు ఇవ్వుము. మా ఇల్లును, జీవనాధారాన్ని, మా కుటుంబాలను నీవే నిర్మించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.